కడపలో హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో నెలకొన్న వివాదంపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ నెల 12న జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రకు అడ్డుకునేలా కొందరు ముస్లిం వ్యక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ పండుగలను వ్యతిరేకిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు యథావిధిగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తిరుపతిలో స్పష్టం చేశారు. ఒక కూడలికి పేరు మార్చాలని చెప్పి రెండు వర్గాల మధ్య విభేదాలు రావడం జరిగింది. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పి అక్కడ నుండి కొందరు ప్రతిపాదించడం జరిగింది. సుల్తాన్లు సైతాన్లు మనకు అవసరం లేదు. సుల్తాన్లు సైతాన్లు మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు మిత్రులారా. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఎల్లుండు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర అత్యంత వైభవంగా అక్కడ హిందూ బంధువులు నిర్వహించుకుంటున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలని చెప్పి దాన్ని ఏ విధంగా రద్దు చేయాలని చెప్పి ఒక కుట్ర కోణంలో నిన్న ఆ కార్యక్రమాన్ని వారు తీసుకురావడం జరిగింది. అక్కడ నుండి కొందరు ముస్లింలు ఇది మంచిది కాదు, మతాల మధ్య విభేదాలు పెట్టడం మంచిది కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ గారిని కూడా కోరుకుంటున్నాను. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ మీరు కానీ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆలోచన ఉందని చెప్పి అక్కడ నుండి నా కడప నుంచి హిందూ బంధువులు ఫోన్లు చేయడం జరిగింది. అది మంచిది కాదు. వెంటనే శోభాయాత్రకి అనుమతి ఇవ్వాలి. ఖచ్చితంగా శోభాయాత్ర అక్కడ నిర్వహించి తీరుతామని చెప్పి కూడా నేను డీజీపీ గారికి కోరుకుంటూ ఖచ్చితంగా మీరు ఇక్కడ నుండి హిందూ పండుగలు ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద హిందూ సాంప్రదాయాలు, హిందూ ఊరేగింపులు కూడా జరుపుకోలేని పని. మనం ఏమైనా ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? కాబట్టి భద్రత కల్పించి ఆ శోభాయాత్రని విజయవంతం చేసే బాధ్యత పోలీసులు తీసుకోవాలి ఖచ్చితంగా.